హాయ్ అండి, టైం అయితే మార్నింగ్ 10 అవుతుంది. నేను మా వారు, మా పెద్ద పాప, అలానే మా మేనల్లుడు అందరూ కూడా అమ్మవారి గుడికి అయితే వచ్చాము. ఇంకా ఫెస్టివల్ టైంలో రావాలంటే చాలా రష్గా ఉంటుందని చెప్పేసి ముందుగానే వచ్చాము. ఒపీనియన్ అయితే పిల్లలకి చదువు ఉండాలి, అలానే అదర్గా వాళ్ళకి యాక్టివిటీస్ కూడా నేర్పించాలి. మా పెద్ద పాప అలానే మా మేనల్లుడు ఇద్దరు ఒకే చోట డ్రాయింగ్ క్లాస్ అయితే నేర్చుకుంటున్నారు. ఇంకా వాళ్ళది ఈ రోజు అయితే యాన్యువల్ ఫంక్షన్ ఉంది. ఇంకా అక్కడికైతే వచ్చేసాము. ఇక్కడికి చాలా మంది స్పెషల్ గెస్ట్లు కూడా వచ్చారు. పిల్లల స్ట్రెంత్, వాళ్ళ టాలెంట్ చూసిన తర్వాత నిజంగా నాకు చాలా షాక్ అనిపించింది, అలానే చాలా హ్యాపీగా కూడా అనిపించింది. నాకైతే ఒక మెమరబుల్ డే గానే గడిచింది. ఒక పర్సన్ మాత్రమే 100 మందికి పైగా తన కళను అయితే పంచిపెడుతున్నారు. డ్రాయింగ్ క్లాసెస్ అయితే నేర్పిస్తున్నారు. మా పాప అయితే ఇతని దగ్గర 2 సంవత్సరాలుగా అయితే డ్రాయింగ్ క్లాస్ నేర్చుకుంటుంది. నిజంగా చాలా ఇంప్రూవ్ అయింది. ఉన్న జనరేషన్ లో కొంతమంది టీచర్స్ కి అసలు పేషెన్సీ అనేదే ఉండట్లేదు. పిల్లల్ని కూడా కొడుతూ తిడుతూ వాళ్ళని ఎలానో హింస పెడుతూ చాలా ఇన్సిడెంట్స్ మనం చూస్తూనే ఉన్నాము. కానీ ఇతను ఒక్కరి చాలా హ్యాపీగా, చాలా పేషెన్సీతో పిల్లలందరికీ కూడా డ్రాయింగ్ నేర్పిస్తూ ఉంటారు. శివ ఆర్ట్ అకాడమీ నన్ను కూడా ఒక యూట్యూబర్ గా గుర్తించి నాకు కూడా అవార్డు అయితే ఇచ్చారు. ఇంకా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికైతే బయలుదేరుతున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.